నిన్న సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ అమ్మ నాయన ఇడు ఉండే. అప్పటిదాకా ఏం కాలేదు పిల్లకు. మధ్యాహ్నం 1 గంటకు పిల్ల ఫోన్ చేసి మంచిగా మాట్లాడింది. అప్పటిదాకా ఏం కాలేదు. 4 గంటలలో ఎవడు ఏం చేస్తే ఆ పిల్ల సూసైడ్ చేసుకుందా లేకపోతే ఎవడన్నా చంపేసిండా? నారాయణోడు మా చుట్టము, చైతన్యవాడు మా బమ్మర్ది అంటే మాత్రము లేలే గవర్నమెంట్ అట్లనే అనుకుంటుంది కదా. మీ పోలీసు వాళ్ళే 4 కూర్చొని శవం ముందు చెక్కులు తీసుకొని సంతకం పెట్టు అని చెప్పేసి ఒక తండ్రి పిల్లగాడు చచ్చిపోతే శవం ముందు 30 లక్షలు బలవంతంగా ఇచ్చిర్రు అని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చిండు. ఈసారి పోలీసు వాళ్ళు గిట్ట ఏమైనా నకరాలు చేసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేసిరంటే మాత్రము పోలీస్ కంప్లైంట్ అథారిటీ అయి ఉండొచ్చు, హైకోర్టు అయి ఉండొచ్చు, సుప్రీంకోర్టు అయి ఉండొచ్చు, 7 దాకానన్నా పోతాం. కరెక్టేనండి. ఇప్పుడు ఒక్కడుంటే మీరు అన్న మాట కరెక్ట్ అండి. 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 10 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కో పని చేస్తాడు కదా. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ డ్యూటీ అది ఉంటది కదా. ఇట్లా ఒకటి జరిగింది అని చెప్పేసి 5 o'clockకి మీకు తెలిసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మీ సెంట్రల్ ఆఫీసు ఎక్కడనో ఢిల్లీలో ఉండి ఇది ఏదో హైదరాబాద్లో ఉంది, లేకపోతే ఇది ఏదో ఊర్లో ఉండి సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది అన్న పరిస్థితి కాదు కదా. సెంట్రల్ ఆఫీసు మా అంటే వీడికైనా ఒక 1/2 అవర్లో ఉంటుందేమో. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అన్నీ తీసిస్తారు కదా. ఇంత టైం అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్జన్ చెప్తున్నారు. సీసీటీవీ కెమెరాలు చూయించారు అని, సీసీటీవీ కెమెరాలు పోలీసుల దగ్గర ఉన్నాయని ఒకరు, మీరేమో మార్నింగ్ రేపు సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీస్తారని ఒకరు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తే ఏ రకంగా నమ్మసక్యంగా ఉంటే చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే 4 రకాలుగా తిరిగి వచ్చినాయి. మళ్ళీ ఇట గొంతంగా తిరిగి మళ్ళీ మన ఇద్దరి దగ్గరికి వచ్చినాయి మనం మాట్లాడుకున్నాయి. అలాగే మీరు క్లారిటీ ఇస్తే రావు సార్. మీరు క్లారిటీ ఏమైనా చెప్తున్నా మీకు. నేను క్లారిటీ తిరిగితే అడిగే వస్తే మళ్ళీ క్వశ్చన్ మార్క్ మీరు ఆన్సర్ చెప్పుకుంటారు. నీకు చూడండి క్లారిటీ చెప్తలేరు మీరు. రేపు మార్నింగ్ ఇస్తారు వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఆ షాక్ లోంచి తేరుకోవడానికి మాకే టైం పట్టింది. మీరు ఈ మీకు అలవాటే సార్. షాక్ ఏముంది ఇగోండి మీ నారాయణ చైతన్య భాగవతాలు ఇవన్నీ. ఇంకా పేజీలు తిప్పమంటారా ఎంతమంది స్టూడెంట్స్ మీ కాలేజీలో చచ్చిపోయారో? నేను చూసే క్యాంపస్ లో ఒక 10 ఉంటాయండి. అదే అంటున్నా. మరి అదే అంటున్నా, చనిపోతున్నారు కదా విద్యార్థులు, అది కూడా నారాయణ చైతన్యలోనే కదా. ఆన్సర్ ఇవ్వాలి, డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి. ఇద్దరు హోలిస్టిక్ వెళ్ళారు, ఇద్దరు ఇక్కడ కూర్చొని అసలు ఏం జరిగిందని. అదే విధంగా ఒక ఇద్దరు వెళ్ళి సీసీటీవీ కెమెరాలు తీసుకొచ్చి పార్టీకి పబ్లిక్ చేస్తే ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడు ఈడికైనా హాలిస్టిక్ కి తీసుకెళ్లారు కదా, మరి పేరెంట్స్ ఆడికి వచ్చి బాడీ చూసేంత వరకు ఎందుకు ఉంచలేదు? డైరెక్ట్ గా గాంధీకి ఎందుకు పంపించారు? కంప్లైంట్ ఇచ్చేసాం పోలీసు. అంటే ఇక మీకు సంబంధం ఉండదా అండి? డెసిషన్ వాళ్ళదంటే కనీసం పేరెంట్స్ వచ్చేంత వరకు అన్నా ఉంచండి. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చక్కగా. ఇప్పుడు మీ కాలేజ్లో చనిపోయింది సరే, మీ వల్ల చనిపోలేదు. బయట ఏదో ప్రాబ్లం, ఎవడన్నా వచ్చి కొట్టిండో తిట్టిండో చంపిండో, బయట ఎవడన్నా వచ్చి ఉండొచ్చు కదా. దానికి కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయమనొచ్చు కదా. మీరు ప్రతిసారి ఇట్లా ఏదో తులుపుకొని పోతుంటే, ప్రతి స్టూడెంట్ చచ్చిపోతుంటే మీ మీద నమ్మకాలు ఉంటాయా? ఒకటండి, తులుపుకొని వెళ్తాం అనేది అసలు ఎక్కడా కూడా మేము చెయ్యం. ఎందుకు చేయర్లేండి, వీడియోలు తీసి చూపించమంటారా? ఏ క్యాంపస్ బయట ఏ ఏజీఎం ఎవరోడు ఏమేమి రౌడీజం చేసిండో ఎవిడెన్స్ తో సహా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాం మేము. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు. అసలు నేను కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను కదా, చెప్తున్నాను కదా. నేను మాకు కూడా ఏ క్యాంపస్ తెలియదండి. ఎందుకంటే ఒక క్యాంపస్ కి బోర్డు ఉంటుంది, ఒక దాన్ని కోచింగ్ సెంటర్ అంటారు, ఇంకో దాన్ని కాలేజ్ అంటారు. అందులో చచ్చిపోయిన తర్వాత ఇది కాలేజ్ అని మీడియాలో వస్తుంది, 4 రోజుల తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు అని కంప్లైంట్ ఇస్తే ఇది కోచింగ్ సెంటర్ అంటాడు. ఇట్లా ఎన్ని అవకతవకలు ఉన్నాయి, ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయింది స్టూడెంట్స్, ఎన్నిసార్లు మాకు కంప్లైంట్లు ఇచ్చారు. మేము జిహెచ్ఎంసీ వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెడితే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. ఇదంతా చరిత్ర అంతా మాకు కూడా తెలుసు. మాకు కావాల్సింది సీసీటీవీ ఫుటేజ్. అది పేరెంట్స్ ఎవరితో సంబంధం లేదు, మాకు కావాలి. అది పోలీసుల దగ్గర నుండి తీసుకుంటా. ఒకవేళ వాళ్ళ దగ్గర లేదు అని అంటే నేను డీజీపీ ఆఫీస్ ముందు పోయి కూర్చుంటా. మీ శ్రీ చైతన్య నారాయణ వాడు మినిస్టర్ అయినా వాడు భయపడేటోడు ఎవడు లేడీడా. అదే అంటున్నా. ఇక మీ సామ్రాజ్యం, ఈ చీకటి సామ్రాజ్యాన్ని మొత్తం వీడికని బంద్ చేసి ఎలగొట్టేస్తాం మేము. మాకు చాలా 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 కాలుతుంది. రోజుకొక చావు చనిపోతుంటే, రోజుకొక విద్యార్థి చనిపోతుంటే గుండె చెల్లించకపోతుంటది. ఇది ఒక పార్శ్వం అండి. ఏది మీరు
చెప్పేది. ఎన్ని ర్యాంకులు అది వచ్చినాయండి మీ పొరపాటు. కాలేజ్కి? ప్రతిసారి పేపర్లో బయట స్టేట్ వాళ్ళ ఫోటోలు నంబర్లు ఉంటాయి కానీ మీ కాలేజ్కి ఒక ర్యాంక్ రాదు, పాటు రాదు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళండి, ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళండి, శ్రీ చైతన్య పిల్లలు ఎవరైనా చేతులు ఎత్తమన్నాడు మీకే క్లారిటీ వచ్చింది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మొత్తము ఇట్లాంటి కాలేజీల్లో చదువుతున్నటువంటి 90% మంది పిల్లలకు నేషనల్ అసెస్మెంట్ ఒకటి ఉంటుంది. దాని రికార్డు ప్రకారం 10% మందికి మాత్రమే నాలెడ్జ్ ఉంది. మిగిలిన 80% మంది పిల్లలకు కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదు. దానివల్ల ఉద్యోగాలు కూడా రావట్లేదు అంటున్నారు. అందులో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పిల్లలు మీ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ పిల్లలే. మీరు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. నిరుద్యోగ సమస్యకి రాష్ట్రంలో పెద్ద పీఠం వేస్తుంది మీ 2 కాలేజీలే. ఈ విషయం తెలుసా మీకు? సార్, ఇవి నేను చెప్తున్నా కదా, గవర్నమెంట్ డేటా ఇది. చైతన్యలో చదివాము, మాకు ఉద్యోగం రాలేదని ఎవరినన్నా మీరు చూపించండి సార్. నేను 100 మందిని చూపిస్తాను. చైతన్యాలో చదివి స్విగ్గీ జొమాటోలు నడిపిస్తున్న వాళ్ళని కూడా చూపిస్తాను నేను. సిఐ ఏమో 6 o'clock అంటున్నాడు, మీరేమో 8:30, 9 అంటున్నారు. ఏం లేదు, అబ్బాయికి అయితే చూపించారు కదా ఎంతో కొంత సీసీటీవీ కెమెరా ఫుటేజ్ వాళ్ళ బ్రదర్కి. 249 వరకు చూపించారని వాళ్ళ బ్రదరే చెప్పారు. మీరు ఒక్కొక్కరికి ఒక్కో మాట చెప్తున్నారు. 24 hours వచ్చే అది ఎట్లా వచ్చింది? అలా చూపిలేదంట, చూపించారని వాళ్ళ బ్రదర్ చెప్పిండు. వాళ్ళ బ్రదర్ చెప్పినారు. ఇప్పుడు నాకు వచ్చింది ఆడ ఆన్ కెమెరా వాళ్ళ బ్రదర్ అడ్మిట్ చేసిండు. సీసీటీవీ నడిచి బంద్ అయిందని నాకు చెప్పిన సమాచారం. నేను అదే కదా చెప్తున్నా. 2 దాకా చూపించిరనే చెప్పిండు మాకు. 2 దాకా వాళ్ళ అన్ననే చెప్పిండు అన్న, వేరే వాళ్ళు చెప్పారు. 12:30కు 1 o'clock వచ్చారు. మీరు నవ్వకండి సార్, కనీసం కొంచెం బాధనన్న వ్యక్తం చేయండి. పిల్లలు చనిపోయారు, సార్ మీరు కనీసం మీ కాలేజీలలో పిల్లలు చనిపోయిన తర్వాత ఒక సంతాప సభనన్న పెడతారా? మేము పెడతామండి. మేము ఆల్రెడీ మేము ఇప్పుడు మార్నింగ్ 6:30 కల్లా పెట్టమని చెప్పి వచ్చామండి. మేము అన్ని ఇప్పుడు పోయి చెప్తారేమో మీరు. లేదండి, ఆల్రెడీ ఇంతమంది చావులకు మరి ఎన్ని సంతాప సభలు పెట్టిరండి మీ చైతన్య వాళ్ళు? ఏమండి, ఇంతమంది చావులకు ఎన్ని సంతాప సభలు పెట్టారు మీ చైతన్య వాళ్ళు? ఎంతమంది చావులని మీరు ఎక్కడెక్కడ ఇగో చూడండి, ఇగోండి, ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే 3 చావులు జరిగినాయి లాస్ట్ 14 నెలల్లో. అందులో చైతన్యది రెండోది. ఇంత క్లియర్ గా నేను డేటాతో సహా చెప్తున్నాను కదా. అవునండి, ఒకటి మైటాస్ లో జరిగింది, మైటాస్ లో సంతాప సభ జరిగింది, అర్థమైందండి. సంతాప సభ తర్వాత ఈ కల్వరి టెంపుల్ దగ్గర ఉన్న ఒక కాలేజ్లో స్టూడెంట్ చనిపోతే ఫటాఫట్ అందరు వెళ్ళిపోండ్రు అవుటింగ్ అని చెప్పేసి రౌడీజం చేసి వెళ్ళగొట్టేస్తే ఆ స్టూడెంట్స్ నాతో బస్ స్టాండ్లో మాట్లాడిర్రు. చెప్పమంటారా లెక్కలు ఒక్కొక్క చావు ఎక్కడెక్కడ జరిగిందో? తర్వాత అక్కడ మన గడ్డి అన్నారం దిల్సుఖ్ నగర్ దగ్గర ఒకటి జరిగింది. 249 సీసీ కెమెరా చూపించారు అని ఇప్పుడు చెప్పారని మీరు వాళ్ళ బ్రదర్ చెప్పిండు. అందుకనే నాకు నవ్వు వచ్చిందండి. నవ్వా? అంటే ఇది నవ్వే టైమా అండి? కాదండి, మేము ఇక్కడ సీరియస్ గా ప్రశ్నలు అడుగుతుంటే మీరు నవ్వుతున్నారంటే దాని అర్థం ఏంది? విషయాన్ని ఏమండి ఎవరు నవ్వట్లేదు, ఎవరు మీరే అన్నారు నవ్వొచ్చిందని. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 5 మాటల్ని 4 రకాలుగా కనీసం ఒక స్టూడెంట్ చనిపోయిండు అన్న బాధనన్న మీకుందా? మీకంటే ఎక్కువ ఉందండి. మాకంటే ఎక్కువ ఉంటే మరి నవ్వుతారా? ఎవరు నవ్వుతారండి? మరి ఇప్పటిదాకా నవ్వొచ్చిందని ఎవరన్నాడండి? మీరు అడ్డదిడ్డంగా అన్ని మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. అడ్డదిడ్డంగా కాదు, సరిగ్గా ప్రశ్నలే అడుగుతున్నాము. మీరు ఏదో కక్ష కట్టి వచ్చినట్టు ఉంది తప్ప కక్ష ఏం లేదు. తెలంగాణలో మీరు ఉండొద్దు, నారాయణ చైతన్యాలే వద్దు, మాకు చంపేస్తారు మా పిల్లల్ని. ఇంతమంది అంటే 1, 2 మైటాస్లో ఒకటైంది, ఆడైంది, ఈడైంది ఏం లెక్కలు చెప్తున్నారండి? చెప్పాలి. ఇగో డేటా చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడ చైతన్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి, ఎక్కడెక్కడ యాక్షన్లు తీసుకోకుండా ఎక్కడెక్కడ అడ్డగోళ్ళ క్లోజ్ చేసి పడేసారో అన్నిటి డీటెయిల్స్ ఉన్నాయి. వీటి గురించి అడగనీకి వస్తే ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి అడగనీకి వస్తే ఆన్ రికార్డ్ మీ గుండాలు మా మీద దాడి చేసిర్రు. ఇవన్నీ రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఇక్కడ సెటిల్మెంట్ అయిందన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మా తీయమంటారా వీడియోలు? తర్వాత తీసి తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత బాధపడొద్దు. బాధ ఏముంది, వాళ్ళే చెప్తున్నారు. అదే పెట్టాలి మళ్ళీ. ఇగో పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి. మా అబ్బాయి శవం ముందే మాకు ఇగో లక్షల రూపాయలు ఇచ్చిర్రు, ఇది చెక్ నంబర్ అని చెప్పేసి రాసిచ్చిన కంప్లైంట్లతో సహా ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగింది అనేది నాకు క్లారిటీ ఉండదు. మీకు ఉండదండి. మీకు ఎందుకంటే మీకు జస్ట్ ర్యాంకులు ఉన్నాయి రండి అని చెప్పి పిలుస్తారు, వచ్చిన తర్వాత ఇట్లా చంపి పడేస్తారు. ఇప్పుడు న్యూస్ పేపర్లో ర్యాంక్ 1 ఒకటి ముఖం అట్లనే ఉంటుంది, ర్యాంక్ 3వ ముఖం అట్లనే ఉంటుంది. గింత సోయి లేకుండా వేస్తారు మీరు యాడ్లు. మళ్ళీ ఎవరు బ్రాండ్ అంబాసిడర్లు అంటే ఒక ఆమె శ్రీలీలను పట్టుకొస్తారు, ఇంకొక ఆయన అల్లు అర్జున్ పట్టుకొస్తారు. వాళ్ళకి శ్రీ చైతన్యాల చదివినట్టు కూడా దాఖలాలు లేవు. ఎవడన్నా అబ్దుల్ కలాంనో
వీళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి చూపించుకుంటారు, మా కాలేజీలో చదువుకున్నారు, సైంటిస్టులు అయినారు అని చెప్పుకునేటట్టుగా గొప్పగా ఉంటారు. కానీ మీరు సినిమా యాక్టర్లను తెచ్చిపెట్టినప్పుడే మీ కాలేజ్ ఏందో మీ వ్యవస్థ ఏందో మొత్తం అర్థమవుతుంది. ఒక సమాధానం కరెక్ట్గా చెప్పండి. మాకు సీసీటీవీ కెమెరా మీరు 8:39 అంటున్నారు, 8:39 అంటున్నారు. మాకు కాపీ కావాలి, మాకు కాపీ కావాలి స్టేషన్కి వితౌట్ ట్యాంపరింగ్. ఎందుకు తెలియదు అంటే మీరు ఏవి అదే రౌడీజం మాత్రమే చేతనవుతుందా అండి? నీకు అవసరం లేదు, నువ్వు ఎవరు సెక్యూరిటీయా ఏంది నీది? ఏంది పాత్ర? ఎవరు నువ్వు అసలు? లేదా వీళ్ళు ప్రైవేట్ గా తెచ్చుకున్న గుండావా? పాత్ర ఏంది నాకు అర్థం కాదు. ఏంటి ఎంప్లాయ్ ఒక్కడు ఉంటాడు. ఎవరు ఇంతకు సెక్యూరిటీ అంటే లేడా ఇన్ఛార్జ్? మాట్లాడతా వీళ్ళతో మాట్లాడదామనే కదా. మీరు మాట్లాడండి, వాళ్ళు మాట్లాడతారు, యాజమాన్యం ఓకే. ఒక మాట, మీతో ఇంత మంచిగా మాట్లాడుతున్నాం, ఆయనతో కూడా మాట్లాడతాం. ఎవడు ఓడాడు అసలు? నువ్వేం చేస్తున్నావా? అప్పుడు సెక్యూరిటీ స్టాఫ్ కాదు వీళ్ళంతా రౌడీలు, రౌడీ గాళ్ళని పెట్టుకొని స్టాఫ్ అంటారు. ఈడోడు అదే జీతం మీద ఉన్న గుండాగాడు కూడా మాట్లాడితే భయపడతామా? వాడు ఎంప్లాయ్ అంటుండే ఐడి కార్డు చూపిమనండి, మెడల్ బట్టి నూకి పడేస్తాం. పెడితే అర్థమైతుంది, అంత అర్థమవుతుంది, ఏమైతుంది అంత అర్థమైంది మాకు. మీరు ఏం చెప్తలేరు ఇడ చూస్తారు మీరు. 2 రోజులు ఇంటికి పంపించితే నా పాప నాతో ఉంటుండే నప్పు, ఇంత పని జరగకుండా చదవకుండా ఎంత పడితే మాకు ఇబ్బంది అవుతుంది. ఎక్కువ అంటే అది కాదు, ఎక్కువ అంటే ఏమైంది? రాత్రి మేము కాలేజ్ కాడనే ఉన్నామే, మేము రాత్రి 2 గంటలకు వచ్చినాం కాలేజ్ కాడికి. తర్వాత ఆడ ఏమేమైందో, ఎట్లయిందో, ఏం నడుస్తుందో, ఏం కాలేదో ఈ ఇద్దరు నారాయణ చైతన్యాన్ని తెలంగాణలోకి వెళ్ళకూడదామని కూర్చున్నాం మేము. అదే సరే సరేనే, మరి మీరు మాట్లాడుతూనే కదా, పేరెంట్సే తెలుసు, పేరెంట్సే అన్ని ఏమవుతున్నాయి ఏంది మాకు తెలియదా? ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని సావులు అయినాయి తెలుసా? ఇది 3వ సావు. ఎన్ని రోజులలో తెలుసా? 14 నెలలలో ఆ పోలీసు వాళ్ళకి సిగ్గు లేదు. 3 చచ్చిపోయారు. ప్రతి ఒక్కరికి సూసైడ్ అని రాసి కేసులన్నీ మూసిపడేస్తుర్రు. అడగనీక పోతేనే ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా రుబాబుగా మాట్లాడుతుర్రు. రాత్రి మీరు ఆడ లేరు, మేము ఆడుండే మొత్తము. మీరు పోలీస్ స్టేషన్కి పోయినట్టు కదా కంప్లైంట్ ఇవ్వనీకే. మొత్తం ఆడ 4 గంటల వరకు ఆడనే ఉండే, 4:30-5 గంటలకు ఆడికైనా వచ్చినాం. ఎవరో ఎమ్మెల్యే కొడుకో ఎవరో ఆయన వచ్చిండు, అందరితో మాట్లాడినాం మేము. రూమ్ లోపల చూపించారా మీకు? చూపెట్టలే, ఏం లాభం? కనీసం అసలు నిజంగా మన పిల్ల సరే ఉరేసుకుందంటే పోనీ ఏదో మన కర్మ అనుకోవచ్చు, అలా ఉరేసుకుందా లేదా కూడా తెలియదు. వాడు చెప్పిందే వేదం అన్నట్టుగా అయిపోయింది. సిఐ 6 గంటలకు చూపిస్తా రండి అది ఇది అని చెప్పేసి అన్నాడు. మరి 6 గంటలకు మిమ్మల్ని ఇటు పంపించేసి ఆడ ఎవరు లేకుండా చూసుకున్నట్టు ఉన్నాడు. పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వస్తామని చెప్పారు. మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరే అక్కడ రండి అని. ఎక్కడికి? స్టేషన్ దగ్గర పిఎస్ కాడికి. ఆడ రూమ్ లోపలే మనం చూపించారా మీకు? ఎవరికేం చూపించాలి, డైరెక్ట్ బాడీ కూడా ఇన్నే చూసారు మీరు డైరెక్ట్. చెల్లెలు ఏం తింటారు అడిగి వస్తారంట తింటారా? మమ్మీ ఆ బంగారం ఏం తింటారు? నాయకు ఇంటికి వస్తే బిర్యానీ తెచ్చుకొని తింటారా? నా బన్నీ చికెన్ లాలిపాపులు తెచ్చుకొని తింటారు. అప్పు నా బంగారు ఇప్పుడు తినకుండా మనం తింటుండ్రు. నా తల్లి మన బంగారు ఏం తింటారు అడిగిరా పోరా? నా బంగారుకి తినవేడదాం రోజు. నా బంగారు మళ్ళీ మనకు దొరకదు రో. నాపా చివరిసారి తినబెడదాం రో. నా బంగారు నీ తెచ్చుక తింటావు, నాకు దేవానికి కొట్లాడతారు నీతోటి. నాయప్పా నా బంగారు నీతో ఎవరు కొట్లాడలేరు. నాయప్పా నీవు తింటావు కొడుక, చెల్లెలకి ఎందుకు దేవాలి? నాయప్పా ఏం తినకుండా వండుకున్నది రాత్రికి వెళ్ళి. నా బంగారుకి నేను తినవేస్తారు నా చేతోటి. నా బంగారుకి నేను బెండకాయ ఫ్రై చపాతి చేసుకొచ్చి తినబెడుతుందిరా. నాయప్ప ఆఖరిసారి నా దేవుడా
మేము రాత్రి వచ్చినామన్న సగం మొన్న వచ్చినప్పుడు తోలేయమంటే ఓడు 3 గంటలు అడుకుంటే కూడా తోలుతున్నాడమ్మా. పిల్లకి కాళ్ళకు పుండ్లైనవి పేయంత తిండి పెడుతుంది. 2 రోజులు ఇంటికి వస్తాను అడిగింది తల్లి. 2 రోజులు తోలకపోతే అని ఏడిస్తే కూడా పంపించలేడమ్మా వాడు. వాని ఎగ్జామ్లకు మంటైతే ఎగ్జామ్ అమ్మా. ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదా సార్? వాళ్ళు పిటిషన్ స్టేషన్కి వచ్చేది ఇచ్చేదని చెప్పేసి అక్కడ మీ కానిస్టేబుల్సే చెప్పారు. అక్కడ మీ పేరెంట్స్ ఇచ్చారని అన్నారు. ఆయనకు పోలీస్ స్టేషన్కి నేను అడ్వకేట్. మేము మా వాళ్ళే. మీ పోలీస్ స్టేషన్లో ఇది 3వ చావు 14 నెలల నారాయణ చైతన్య వాళ్ళే. పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ చావు ఇది. పిటిషన్ ఇవ్వండి. ఇలా స్టేట్లకే నిలగొట్టేంత వరకు మేము నిద్రపోం సార్. ఇవ్వండి, ఇక్కడ మీకు అనిపిస్తుందా? బాచుపల్లి ఇది ఇంకో బాచుపల్లి, మొత్తం అన్నిటి రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. ఈ అట్రాసిటీస్ చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం లోపల వాళ్ళు ఎక్కడ చనిపోయిందో ఆ ప్లేస్ కూడా చూపించలేదంట. మీ పోలీసులే అన్నారు సార్. ఆయన పేరెంట్ అదే మేము బాచుపల్లి క్యాంపస్ దగ్గరికి వెళ్తే పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు అని అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నారు, అక్కడ రాసిస్తున్నారు అని చెప్పేసి అన్నారు అనమాట. అదే ఎందుకంటే వాళ్ళు కూడా అనేది ఏంటంటే ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాతనే పోస్ట్ మార్టం అవుతుంది కదా జనరల్లీ. అదే మీరు చెప్తే నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటికి అడుగుతున్నా కదా, ఇప్పుడు నేను మీ ముందరనే కదా పేపర్ కూడా ఇస్తున్నాను. రాసి ఇవ్వండి. ఏం రాసిస్తుంది? రాసివ్వండి. రాదు 2 minutes. ఎఫ్ఐఆర్ అయిపోయిందేమో అనుకుంటున్నాం మేము. ఎఫ్ఐఆర్ అయిపోతేనే ఇక్కడికి పట్టుకొస్తారు కదా. అని కనీసం పేరెంట్స్కి ఆడ చూపించేది ఉండే. అదే హాలిస్టిక్లోనే ఇలా వేసారంట కదా. తీసుకొచ్చారు షిఫ్ట్ చేసిన తర్వాత చెప్పారు. అక్కడ అంతా చనిపోయిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు చెప్పాను. కూర్చోపెడతారంట కదా. చూసారు కదా ఆ తల్లిదండ్రుల పరిస్థితి. ఆ తల్లి ఏడుస్తుంది, పెళ్లి పళ్ళకి ఎక్కిద్దాం అనుకుంటే నా బిడ్డను పాడెక్కియాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఆ తండ్రిని చూశారు కదా, రోజు వ్యవసాయం చేసి ఇల్లు గడుపుకునేటోడు. 1,20,000 ఫీజు కట్టిండు. ఇక వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిండు. వాళ్ళు ఇక శవాన్ని ఇలా చేతిలో పెట్టిర్రు. ఎట్లా చచ్చిపోయిర్రా నాయనా చెప్పండి అంటే చెప్తలేరు. సీసీటీవీ కెమెరా ఫుటేజులు చూపించమంటే చూపిస్తలేరు. పోలీసు వాళ్ళు, మిస్టర్ సైబరాబాద్ కమిషనర్, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ పోలీస్ ఫోర్స్. This is the 3rd death which is recorded, especially in Bachupalli police station jurisdiction, within a span of 14 months, and that too from Narayana and Chaitanya institutions. This is the plight of legal system in our country. This is the plight of police system in our country. మీరు మీ పిల్లల్ని చంపుకోవాలనుకుంటే ఈ నారాయణ చైతన్య కాలేజీలలో వేయండి. ఏదేమైనా కానీ వీళ్ళని రాష్ట్రంలోకి నిలగొట్టేంత వరకు మా ఈ పోరాటం ఆగదు. జై యువజన, జై హింద్.